వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పోలవరం నిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు. కాకినాడ జిల్లా గోకవరం మండలం ఆర్ఎండ్ఆర్ నిర్వాసిత కాలనీ నుంచి అన్నవరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పోలవరం నిర్వాసితులు పాదయాత్ర నిర్వహించారు. గోకవరం నుండి అన్నవరం వరకు దాదాపు 75 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్రను 2 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. పాదయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటి? పాదయాత్ర ప్రధాన కారణం అండి, జగన్ గారు 2024 ఎలక్షన్లో సీఎంగా 175 సీట్లు రావాలని కోరుకుంటున్నాం. మేము భగవంతుడిని 175 సీట్లు వస్తాయి, 25 ఎంపీలు కూడా గ్యారంటీ వస్తాయి. ఇది పాదయాత్ర చేసుకుంటూ ఈ జగన్ గారికి అన్నవరం వెళ్తున్నాం. అదేవిధంగా నరసింహ గారు, సునీల్ గారు, ఎంపీ సునీల్ గారు ఇద్దరు కూడా అత్యుత్తమ రకాలని ఈ నియోజకవర్గంలో పేదలకి న్యాయం చేసేటటువంటి మహానుభావుడు ఎవరో జగన్ గారు. ఆయన గురించి ఎంతైనా త్యాగం చేయగలం మేము. ఏమండి? అదండి. మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? పోలవరం నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది? పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అన్ని విధాలుగా న్యాయం చేసిందండి. మేము ప్రతి సంవత్సరం గోదావరికి మునిగిపోయి నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు దేవిపట్నంలో ఉండగా, అయితే మాకు 2020లోని మాకు ఇక్కడ ఇల్లు కట్టించి జగన్ గారు మాకు ఇక్కడికి వచ్చి మేము 3 సంవత్సరాలు అవుతుందండి. అన్ని విధాలుగా నిర్వాసితులందరికీ న్యాయం చేశారు. కొంతమందికి ఇంకా జరగాలండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆయన చేయలేకపోయారు. అది కూడా త్వరలోనే చేస్తారని మేము నిర్వాసితులందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నామండి. అందు గురించే మేము ఇక్కడి నుంచి ఆర్ఎండ్ఆర్ కాలనీ నుంచి అన్నవరం దేవస్థానానికి జగన్ గారు మళ్ళీ 170 సీట్లతో భారీ మెజార్టీతో నెగ్గాలని పాదయాత్రగా వెళ్తున్నామండి. మీరు చెప్పండి, ఈవేళ పాదయాత్ర చేస్తున్నారు కదా, దేవుని భగవంతుని ఏం కోరుకుంటున్నారు మీరు? పేద ప్రజల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2024లో గెలిచి అణగారి వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మంచి భవిష్యత్తు రావాలంటే జగనన్న రావాలనే ఒక నినాదాన్ని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతోనూ మరొక్కసారి మహానేత కుమారుడైన ఆ మహనీయుడు అంటే ఎక్కువగా ప్రతి నోట అక్క చెల్లెమ్మల నోట ప్రతి మహిళ నోట అన్నా అని పిలువబడే ఆ మహనీయునికి మరొకసారి విజయాన్ని చేకూర్చి దానికి తోడు ఉభయ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి కాపు ముద్దుబిడ్డ అయినటువంటి రేపు 4 గంటలకు జాయిన్ అయ్యే ముద్రగాడ పద్మనాభం గారి ఆశీస్సులు కూడా బలంగా వినిపించి ఈ నియోజకవర్గాలన్నీ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయనకు కూడా సంఘీభావం తెలుపుతూ మేము ఈ పాదయాత్రని కూడా ససంపూర్తిగా కొనసాగించాలని అన్నవరం బయలుదేరామండి. చెప్పండి, ఇవాళ ప్రధానంగా పోలవరం ఎందుకు జగన్ గారిని ఎందుకు అంత అభిమాని చూపిస్తున్నారు? ఆ మహానుభావుడు, ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మించి త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులందరూ కూడా ఈవేళ 10,000 కుటుంబాలు ఇక్కడికి గోకవరం వచ్చేయండి. వీళ్ళందరూ కూడా ఈవేళ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు మర్చిపోలేరు. అలాగే రాజశేఖర రెడ్డి గారు 1 అడుగేస్తే 10 అడుగులు వేసిన మహానుభావుడు జగనన్న. ఆ జగనన్న మళ్ళీ 2024లో వన్స్ మోర్ రెండోసారి సీఎం అవ్వాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని గోకవరం ఆర్ఎండ్ఆర్ కాలనీ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి పాదయాత్ర చేసుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలి. ఇచ్చిన హామీలు నమ్మే 151 సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజానీకం ఇన్ని హామీలు అమలు చేసినందుకు 175 గ్యారంటీ. 2024 జగన్ వన్స్ మోర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 ఎంపీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ముగించాలని చెప్పి పోలవరం నిర్వాసితులు సత్యనారాయణ స్వామిని కోరుకుంటున్న పరిస్థితి. సంఘటన సాక్షి టీవీ గోకవరం నుండి.